గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బాలచంద్ర. ఈరోజు మనము ఈ వీడియో నందు 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో యూనిట్ 1 టెక్స్చువల్ గ్రామర్ అంటే యూనిట్ 1లో ఉన్నటువంటి టెక్స్చువల్ గ్రామర్ని ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఇది ఈ 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఐటమ్ వచ్చి వెన్, ఆఫ్టర్, బిఫోర్ అనేటువంటి ఈ లింకర్స్ని ఉపయోగించి రెండు సెంటెన్స్ని మనం ఎలా కంబైన్ చేస్తాము, హౌ వీ కెన్ కంబైన్ the two sentence using the linkers after, before, when. సో చాలా క్లియర్ గా మనము ఈ స్ట్రక్చరల్ ఐటమ్ గురించి 9th క్లాస్ ఫస్ట్ యూనిట్ స్ట్రక్చరల్ ఐటమ్ ని డీటెయిల్ గా తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం 9th క్లాస్ విద్యార్థులకు మాత్రమే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ టెక్స్చువల్ గ్రామర్ అనేటువంటిది చాలా ఉపయోగం. సో కావున ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు కంప్లీట్గా విన్నటువంటి విద్యార్థులు ఈ టాపిక్ మీద ఎటువంటి డౌట్ అనేటువంటిది రైజ్ అయ్యేదానికి అవకాశమే లేదు. ఒకవేళ ఈ టాపిక్లో ఏదైనా డౌట్ రైజ్ అయితే మీరు కామెంట్ రూపంలో పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను, లేదంటే నా ఫోన్ నంబర్ మీరు కాల్ చేసినప్పుడు దానికి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్చువల్ గ్రామర్ని మొత్తం మీకు క్లియర్గా చాలా స్లోగా అర్థమయ్యే విధంగా మీకు అందివ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనకు ఈ వీడియో నందు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ 9th క్లాస్ యూనిట్ 1 గ్రామర్ కంబైనింగ్ సెంటెన్సెస్ యూజింగ్ ఆఫ్టర్, బిఫోర్, వెన్ అనేటువంటి లింకర్స్ ని ఉపయోగించి రెండు సెంటెన్స్ ని మనం ఎలా కంబైన్ చేస్తున్నాము అనేటువంటి మనం ఈ వీడియోలో చూస్తున్నాం. Here the action which occurred earlier is expressed in the past perfect tense, whereas the action occurred later is expressed in the simple past tense. Past లో ఏవైనా మనకు 2 యాక్షన్స్ గాని ఇస్తే, రెండు సెంటెన్స్ ఇచ్చారు, రెండు సెంటెన్స్ లో అంటే 2 యాక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 సెంటెన్స్. ఈ 2 యాక్షన్స్ నందు ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి, సెకండ్ జరిగినటువంటి యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ ఐ ఎంటర్డ్ ఇంటు ద క్లాస్ రూమ్, the class had started, the lecture had started. Okay, the class had started. So I entered into the classroom. When I entered into the classroom, the class had started. ఈ రెండింటిలో ఏది ముందు జరిగింది? ముందు క్లాస్ ప్రారంభించడం జరిగిందా, ఎంటర్ కావడం జరిగిందా? సో ముందు క్లాస్ ప్రారంభం కావడం జరిగింది. అంటే 2 యాక్షన్స్ ఉన్నప్పుడు ఆ 2 యాక్షన్స్ లో ద ఎర్లియర్ యాక్షన్ అంటే ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే చెప్పాలి. సో ఆ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ ఉంటుంది, వర్బ్ థర్డ్ ఫామ్ లో ఉండాలి, ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి. ఇది మనకు పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్. రెండవసారి జరిగినటువంటి యాక్షన్, ఈ 2 యాక్షన్స్ లో ఫస్ట్ యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లోను, సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ ని మనము దేంట్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్ లో చెప్పాలి. దట్ మీన్స్ whereas the action occurred later is expressed in the simple past tense. అంటే లేటెస్ట్ గా అంటే సెకండ్ జరిగినటువంటి యాక్షన్ ని మనము సింపుల్ పాస్ట్ లో చెప్తాం.
సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ఉండి వర్బ్ సెకండ్ ఫామ్ లో ఉండి ఆబ్జెక్ట్ అనేటువంటిది మనకు సింపుల్ పాస్ట్ లో కనిపించాలి. ఈ స్ట్రక్చర్ ప్రకారం కనిపించాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఫస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సెకండ్ యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉండాలి. దీని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి, సుజాత హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ కేమ్. బిఫోర్ ద ట్రైన్ కేమ్. సుజాత స్టేషన్ కి వచ్చేసింది ట్రైన్ వచ్చే లోపల. బిఫోర్ ద ట్రైన్ కేమ్. ట్రైన్ వచ్చే లోపల సుజాత స్టేషన్ కి రావడం జరిగింది. ఈ రెండు యాక్షన్స్ లో ముందు సుజాత స్టేషన్ కి రావడం జరిగిందా, ముందు ట్రైన్ రావడం జరిగిందా? సుజాత స్టేషన్ కి రావడం జరిగింది. సో సుజాత స్టేషన్ కి రావడం అనేటువంటి దాన్ని మనం ఏ టెన్స్ లో చెప్తున్నాము? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్తున్నాం. చూడండి, సుజాత సబ్జెక్ట్ హ్యాడ్ V3 at the station. Sujata had arrived at the station. Past perfect tense లో చెప్పారు. నెక్స్ట్, బిఫోర్ ద ట్రైన్ కేమ్ అంటే రెండోసారి జరిగింది. సుజాత స్టేషన్ కి వచ్చిన తరువాత ట్రైన్ వచ్చింది. బిఫోర్ ద ట్రైన్ కేమ్. ద ట్రైన్ కేమ్. ద ట్రైన్ సబ్జెక్ట్ కేమ్ అనేటువంటిది V2 లో ఉంది. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి. సుజాత స్టేషన్ కి రావడం ఒకటి, ట్రైన్ రావడం అనేటువంటిది ఒకటి. ఈ రెండు సెంటెన్స్ ని బిఫోర్ ఉన్నటువంటి లింకర్ ను ఉపయోగించి కలుపుతున్నాము. ఓకే, సో ఈ ఫస్ట్ జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాను. సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాము. ఓకే, క్లియరా? సో మరొక సెంటెన్స్ మన 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ఇవి టెట్, డిఎస్సి లాంటి పోటీ పరీక్షల్లో సేమ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఈ టెక్స్టువల్ గ్రామర్ అయిన తర్వాత మనము వొకాబులరీని కూడా, ఈ లెసన్ సంబంధించిన వొకాబులరీని కూడా మనం చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, ద డాక్టర్ అరైవ్డ్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. ఇక్కడ టూ యాక్షన్స్ జరిగాయి. డాక్టర్ రావడం, పేషెంట్ చనిపోవడం, రెండు యాక్షన్స్ జరిగాయి. మొదట ఏం జరిగింది? ద డాక్టర్ అరైవ్డ్. డాక్టర్ వచ్చాడు, పేషెంట్ చనిపోయాడు. డాక్టర్ వచ్చాడు ఎప్పుడు? పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ వచ్చాడు. డాక్టర్ వచ్చాడు ఎప్పుడు వచ్చాడంటే ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్. సో ఇక్కడ మనకు ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, ఈ రెండు సెంటెన్స్ లో ఫస్ట్ ఏ యాక్షన్ జరిగింది? పేషెంట్ చనిపోవడం జరిగింది. రెండోసారి ఏం జరిగింది? డాక్టర్ రావడం జరిగింది. డాక్టర్ ముందే వచ్చింటే పేషెంట్ బ్రతికుండేవాడు. కాబట్టి ఫస్ట్ జరిగింది పేషెంట్ చనిపోవడం, కాబట్టి ద పేషెంట్ హ్యాడ్ డైడ్. హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ద డాక్టర్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ కాబట్టి ఇది ద డాక్టర్ అరైవ్డ్ సింపుల్ పాస్ట్ లో చెప్పడం జరిగింది. సబ్జెక్ట్ ప్లస్ V2. ఈ రెండు యాక్షన్స్ ని మనము ఆఫ్టర్ అనేటువంటి లింకర్ ను ఉపయోగించి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ కరెక్ట్ చేయడం జరిగింది. క్లియరా? రెండు యాక్షన్స్ ఉంటే పాస్ట్ లో, ఆ రెండు యాక్షన్స్ లో ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లోను, సెకండ్ జరిగినటువంటి యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లోను మనము చెప్పాలి. సో నెక్స్ట్, when two actions occur nearly simultaneously in the past, both are expressed in the simple past tense. Simultaneous గా రెండు యాక్షన్స్ వెంటనే జరిగాయి అనుకోండి, ఆ రెండు యాక్షన్స్ అంటే వెంటనే రెండు యాక్షన్స్ జరిగితే ఆ టూ యాక్షన్స్ ని రెండింటిని సింపుల్ పాస్ట్ లో చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, I bought the ticket as soon as I boarded the bus. I bought the ticket. Ticket కొన్నాడు as soon as I boarded the bus. టికెట్ కొన్న వెంటనే ఆయన బస్ ఎక్కడం జరిగింది. అంటే టూ యాక్షన్స్ అనేటువంటివి వెంటనే సైమల్టేనియస్ గా వెంటనే తక్కువ టైంలో జరిగితే ఆ రెండు సెంటెన్స్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పొచ్చు రెండింటినీ కూడా.
మనకు ఎగ్జాంపుల్స్ సింపుల్ పాస్ట్ టెన్స్, రెండు సింపుల్ పాస్ట్ టెన్స్ యాజ్ సూన్ యాజ్ ఇచ్చి ఒకే ఒక ఎగ్జాంపుల్ బుక్ లో ఇవ్వడం జరిగింది. మాక్సిమం టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ మనము నేర్చుకున్న తర్వాత మరికొన్ని ఎగ్జాంపుల్స్ బయట నుంచి చూద్దాం. ఇక్కడ చూడండి, మరొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎక్సర్సైజ్ చూద్దాం. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇలా ఇస్తారు, ఇలా ఇచ్చారు. ఐ బ్రష్డ్ మై టీత్, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ టూ యాక్షన్స్, బ్రష్ చేయడం ఒకటి, బ్రేక్ఫాస్ట్ తినడం అనేటువంటిది ఒకటి. ఇక్కడ రెండు యాక్షన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు యాక్షన్స్ లో మొదట మనము బ్రష్ చేస్తామా, మొదట టిఫిన్ చేస్తామా, బ్రేక్ఫాస్ట్ చేస్తామా? ఫస్ట్ బ్రష్ చేయడం జరుగుతుంది కదా, బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. సో బ్రష్ చేయడం అనేటువంటి దాన్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి. చూడండి, ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, నేను బ్రష్ చేసిన తరువాత ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. నేను బ్రష్ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆఫ్టర్ ఐ హ్యాడ్, ఆఫ్టర్ తర్వాత మనకి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, ఇక్కడ సింపుల్ పాస్ట్ వచ్చింది. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3, సబ్జెక్ట్ ప్లస్ V2. క్లియరా? సో ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, అదే ఆఫ్టర్ ని మరొక రకంగా కూడా రాయొచ్చు మనం. ఆఫ్టర్ స్టార్టింగ్ వచ్చేటట్టు, ఆఫ్టర్ స్టార్టింగ్ లో వస్తే ఫస్ట్ ఉన్నటువంటి ఆఫ్టర్ తర్వాత ఉన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉండాలి. నెక్స్ట్ సింపుల్ పాస్ట్ ఉండాలి. ఆఫ్టర్ అనేటువంటి మధ్యలో ఉంటే ఫస్ట్ సింపుల్ పాస్ట్ ఉండాలి, తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఏది ఏమైనా ఆఫ్టర్ తర్వాత ఉన్నటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్ లోనే ఉండాలి. ఆఫ్టర్ తర్వాత, ఇక్కడ ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్, ఇక్కడ ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. క్లియరా? ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ మాత్రమే ఉండాలి. ఫస్ట్ లో ఆఫ్టర్ ఉంటే తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది, మధ్యలో ఆఫ్టర్ ఉంటే ఆ మధ్యలో ఆఫ్టర్ ఉందనుకోండి సెకండ్ సెంటెన్స్ దేంట్లో ఉంటుంది, అంటే ఆఫ్టర్ తర్వాత ఉన్నటువంటి పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఎప్పుడు? ఆఫ్టర్ ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, నేను బ్రష్ చేసిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సెంటెన్స్ లో మీనింగ్ అనేటువంటిది మారదు. స్టార్టింగ్ కాన లింకర్ వచ్చింది అంటే రెండు సెంటెన్స్ కి మధ్య కామా అనేటువంటిది ఖచ్చితంగా రావాలి. స్టార్టింగ్ లో కన్నా లింకర్ వస్తే రెండు సెంటెన్స్ కి మధ్య లింకర్ కామా అనేటువంటిది రావాలి. మధ్యలో కన్నా లింకర్ వస్తే ఈ రెండు సెంటెన్స్ మధ్య కామాలు అనేటువంటిది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్టర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. మధ్యలో ఆఫ్టర్ ఉంటే సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్టే రావాలి. క్లియరా? చూడండి, బిఫోర్, బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు బ్రష్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ అనేటువంటి లింకర్ స్టార్టింగ్ వచ్చింది అనుకోండి, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుంది, ఇక్కడ బిఫోర్ తర్వాత కూడా సింపుల్ పాస్ట్ ఉంది. ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్టే రాయాలి, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్టే ఉండాలి. చిన్న లాజిక్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా? బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, బిఫోర్ సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ V2, ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ V3. అంటే బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు బ్రష్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐ హ్యాడ్ బ్రష్డ్ మై టీత్, నేను బ్రష్ చేస్తాను బిఫోర్ ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్. బిఫోర్ నేను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు బ్రష్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒకటే, స్టార్టింగ్ లో ఆఫ్టర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ రాసుకోండి. ఆఫ్టర్, పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. మధ్యలో ఆఫ్టర్ ఉంటే సింపుల్ పాస్ట్, ఆఫ్టర్, పాస్ట్ పర్ఫెక్ట్. ఓకేనా? అదేవిధంగా బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్టే రావాలి. బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్, ఫస్ట్ బిఫోర్ వచ్చింది సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్.
మధ్యలో బిఫోర్ వచ్చింది, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంది, ఇక్కడ వచ్చి పాస్ట్ పర్ఫెక్ట్. మధ్యలో బిఫోర్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. ఓకేనా, క్లియరా? సో ఈ స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో మనకు మిస్ అయ్యేదానికి అవకాశం లేదు. ఇది ఇంటర్మీడియట్ లో కూడా వస్తుంది. ఇంటర్మీడియట్, నెక్స్ట్ బీటెక్, టెన్త్ డిఎస్సిలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, సో 10th క్లాస్ లో కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది 9th క్లాస్ విద్యార్థులకు మాత్రమే కాదు, 9th క్లాస్ యూనిట్ 1 లో ఉన్నటువంటి రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ని ఇప్పుడు చూద్దాం. ఈ లింకర్స్ మనము ఉపయోగించేటువంటి సందర్భంలో కొన్ని ఇండికేషన్స్ మనము గుర్తించుకోవచ్చు. ఇక్కడ ఇండికేషన్స్ ఏంటంటే, ఆఫ్టర్ అనేటువంటిది స్టార్టింగ్ వస్తే స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్. ఆఫ్టర్ అనేటువంటిది మధ్యలో వస్తే సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. ఇలా మధ్యలో ఫ్రంట్ అనేటువంటిది గుర్తు పెట్టుకోకుండా ఆఫ్టర్ తర్వాత ఎప్పుడూ కూడా పాస్ట్ పర్ఫెక్టే రావాలి. అలా గుర్తుపెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్టే రావాలి అనేది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుండి బిఫోర్ సింపుల్ పాస్ట్ ప్లస్ పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ బిఫోర్ సింపుల్ పాస్ట్. అంటే స్టార్టింగ్ పాస్ట్ బిఫోర్ ఉంటే సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. మధ్యలో బిఫోర్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, సింపుల్ పాస్ట్ ఉంటుంది. ఇంకా దీన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా సింపుల్ పాస్టే ఉండాలి సెంటెన్స్. ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్టే ఉండాలి. ఇంకా చాలా ఈజీగా మనం దీన్ని రాయవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనము మరొక సెకండ్ ఎగ్జాంపుల్, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రైన్డ్ హెవీలీ. ఇలా సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. షీ స్టార్టెడ్ టు గో టు మార్కెట్. ఆమె మార్కెట్ కు బయలుదేరేదానికి సిద్ధమైంది, బయలుదేరబోతుంది, బయలుదేరింది, రెడీ అయింది. ఇట్ రైన్డ్ హెవీలీ, వెంటనే వర్షం రావడం జరిగింది. అంటే సైమల్టేనియస్ గా రెండు యాక్షన్స్ వెంటనే జరిగింది. ఆమె బయలుదేరాలి అనుకోవడం, బయలుదేరడం, అక్కడ వర్షం రావడం, రెండు వెంటనే జరిగాయి. కాబట్టి అలా రెండు సైమల్టేనియస్ గా జరిగాయి అని అనుకుంటే when she started to go to market, it rained heavily. when ఉపయోగించాము, రెండు సెంటెన్స్ కూడా సింపుల్ పాస్ట్ లోనే రాస్తాం. ఇక్కడ చూడండి, సబ్జెక్టు V2, రెండు సెంటెన్స్ సైమల్టేనియస్ గా జరిగినప్పుడు రెండు సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పవచ్చు. సో అలా కాదు, మనం ఒకటి ఫస్ట్ జరిగింది, ముందు మనం బయలుదేరడం జరిగింది మార్కెట్ కి, తర్వాత వర్షం రావడం జరిగింది, అలా చెప్పాలి అనుకోండి. అప్పుడు మనము ఇలా ఈ స్ట్రక్చర్ ఉపయోగించి రాయొచ్చు. ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్, ఇట్ రైన్డ్ హెవీలీ. మళ్ళీ బిఫోర్, ఇట్ రైన్డ్ హెవీలీ ఆఫ్టర్ షీ హ్యాడ్ స్టార్టెడ్ టు గో టు మార్కెట్. Before it rained heavily, she had started to go to market. Okay na? She had started to go to market before it rained heavily. ఇలా కూడా రాసుకోవచ్చు. అంటే ఒక యాక్షన్ ఫస్ట్, ఒక యాక్షన్ సెకండ్ అని జరిగింది అన్నప్పుడు ఇలా కూడా రాసుకోవచ్చు. దీన్ని సైమల్టేనియస్ గా జరిగింది అన్నప్పుడు రెండు సింపుల్ పాస్ట్ టెన్స్ ఇలా కూడా చెప్పవచ్చు. ఓకేనా, నెక్స్ట్ చూడండి మరొక థర్డ్ సెంటెన్స్. He completed his homework, he went to bed. He completed his homework. అతను తన హోంవర్క్ ని కంప్లీట్ చేశాడు, తర్వాత నిద్రపోయేదానికి వెళ్ళాడు, బెడ్ మీదకి వెళ్ళాడు. ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటామా, నిద్రపోవడానికి బెడ్ మీదకి ముందు వెళ్తామా? ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటాం, తర్వాత నిద్రలోకి వెళ్తాం కదా. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? రెండు యాక్షన్స్ లో ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేయడం. సో ఆఫ్టర్ షీ హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ హోంవర్క్, he went to bed. సో ఆఫ్టర్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ he had completed his homework. ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది, సింపుల్ పాస్ట్ వచ్చింది. అదేవిధంగా
he went to bed after he had completed his homework. After తర్వాత past perfect వచ్చింది. after ఇక్కడ ముందు వచ్చి స్టార్టింగ్ వచ్చి సింపుల్ పాస్ట్ టెన్స్ వచ్చింది. బిఫోర్ వచ్చినప్పుడు ముందు సింపుల్ పాస్ట్ వస్తుంది. బిఫోర్ he went to bed, ఆయన బిఫోర్ he went to bed నిద్రపోవడానికి ముందు he had completed his homework, నిద్రపోవడానికి ముందు ఆయన చేసిన పని ఏంటి? అబ్బాయి హోంవర్క్ ని కంప్లీట్ చేయడం జరిగింది. he had completed his homework, అబ్బాయి తన హోంవర్క్ ని పూర్తి చేశాడు. బిఫోర్ he went to bed, బెడ్ కి నిద్రపోవడానికి నిద్రలోకి జారుకోవడానికి ముందు తను తన హోంవర్క్ ని పూర్తి చేయడం జరిగింది. అంటే మొదట పని హోంవర్క్ కంప్లీట్ చేయడము, రెండవసారి జరిగినటువంటి యాక్షన్ నిద్రలోకి వెళ్ళడం. మొదట జరిగిన యాక్షన్ ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ లోనే చెప్పాలి అనుకున్నాము. సెకండ్ జరిగినటువంటి యాక్షన్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాలి అనుకున్నాము. తర్వాత దీన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోకి ఎలా అడుగుతారు అనేది నెక్స్ట్ చూద్దాము. ఓకే, ఎగ్జాంపుల్స్ అయిన తర్వాత మనం దాన్ని చూద్దాం. నెక్స్ట్, I finished my dinner, then my father came. I finished my dinner, then my father came. మొదట నేను డిన్నర్ ఫినిష్ చేశాను, దెన్ తర్వాత మా ఫాదర్ వచ్చాడు. నేను మొదట డిన్నర్ కంప్లీట్ చేశాను, తర్వాత మా ఫాదర్ వచ్చాడు. దెన్ ఓకే. సో ఇక్కడ మనకు ఇక్కడ చూడండి, ఫస్ట్ లింకర్ వచ్చినప్పుడు మధ్యలో కామా వస్తుంది. మధ్యలో లింకర్ వచ్చినప్పుడు ఎక్కడ పంక్చుయేషన్ మార్క్స్, చివరిలో ఫుల్ స్టాప్ మాత్రమే ఉంటుంది. మధ్యలో లింకర్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్ అక్కడ కామాలు అనేటువంటివి ఉండకూడదు. ఆఫ్టర్ తర్వాత కామా, మధ్యలో బిఫోర్ తర్వాత కామా అవి ఉండకూడదు. నెక్స్ట్ అదేవిధంగా నేను డిన్నర్ పూర్తి చేశాను, తర్వాత మా ఫాదర్ వచ్చాడు. డిన్నర్ పూర్తి చేయడం జరిగిందా? నేను డిన్నర్ పూర్తి చేసిన తరువాత మా ఫాదర్ వచ్చాడు. మొదట డిన్నర్ పూర్తి చేయడం జరిగిందా, ఫాదర్ రావడం ముందు జరిగిందా? డిన్నర్ కంప్లీట్ చేయడం ముందు జరిగింది కదా. సో after I had finished my dinner, after I had finished my dinner, past perfect tense, మొదట డిన్నర్ కంప్లీట్ చేశాను, కామా మై ఫాదర్ కేమ్, తర్వాత మా ఫాదర్ వచ్చాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, నా డిన్నర్ పూర్తి చేసిన తరువాత మా ఫాదర్ వచ్చాడు. సింపుల్ పాస్ట్ టెన్స్. ఇక్కడ మళ్ళీ దెన్ అనేటువంటిది అవసరం లేదు, ఆల్రెడీ లింకర్ మనం ఆఫ్టర్ ఉపయోగించాం కదా. సో దెన్ అనేటువంటిది ఇక్కడ నో నీడ్ టు రైట్. అదేవిధంగా మై ఫాదర్ కేమ్, మై ఫాదర్ కేమ్, మా ఫాదర్ వచ్చాడు. ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, మా ఫాదర్ ఎప్పుడు వచ్చాడు? ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై డిన్నర్, నేను నా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత మా ఫాదర్ వచ్చాడు. సో ఆఫ్టర్ మధ్యలో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్. బిఫోర్ మై ఫాదర్ కేమ్, బిఫోర్ వచ్చిన తర్వాత సింపుల్ పాస్ట్ ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో మధ్యలో బిఫోర్ వచ్చిన తర్వాత, బిఫోర్ తర్వాత ఎప్పుడు సింపుల్ పాస్ట్ ఉండాలి. ఇక్కడ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ దేంట్లో ఉండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ అనేటువంటిది ఉండాలి. క్లియరా? ఓకే, మరొక ఎగ్జాంపుల్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్ ఉంది, అది చూసిన తర్వాత ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇది ఎలా ఇస్తారు అనేటువంటిది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, మరొక ఎగ్జాంపుల్, ఫిఫ్త్ ఎగ్జాంపుల్. I fell seriously ill. I met my family doctor. I fell seriously ill. I met my family doctor. ఇక్కడ టూ యాక్షన్స్ ఉన్నాయి. డాక్టర్ని ఎప్పుడు కలుస్తాము? జబ్బు చేసిన తర్వాత కలుస్తాము. సో ఈ రెండింటిలో మొదటి యాక్షన్ ఏది? జబ్బు చేయడం అనేటువంటిది ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్. సెకండ్ జరిగిన యాక్షన్ ఏంటి? డాక్టర్ని కలవడం అనేటువంటిది సెకండ్ జరిగినటువంటి యాక్షన్. When I had fallen seriously ill, when I had fallen seriously ill, not when I had fallen seriously ill, I met my family doctor. So నాకు జబ్బు చేసిన తర్వాత ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏది? పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పాలని చెప్పాను. మొదట జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ టైం జరిగినటువంటి యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్. సైమల్టేనియస్ గా ఇది జబ్బు చేసింది, వెంటనే డాక్టర్ని కలిసాము, అప్పుడు రెండు సింపుల్ పాస్ట్ లో కూడా చెప్పుకోవచ్చు. when I felt seriously ill, sorry, when I fall seriously ill, I met my family doctor. సింపుల్ పాస్ట్ లో కూడా చెప్పుకోవచ్చు రెండు. ఓకేనా? రెండు సింపుల్ పాస్ట్ లో చెప్పుకోవచ్చు, లేదంటే రెండు కూడా ఈ అంటే సైమల్టేనియస్ గా ఒకేసారి జరిగాయి అంటే
రెండు సింపుల్ పాస్ట్ లో చెప్పుకోవచ్చు. మొదట ఈ యాక్షన్ జరిగింది, తర్వాత ఈ యాక్షన్ జరిగింది అని చెప్పేటువంటి సందర్భంలో ఫస్ట్ జరిగిన యాక్షన్ ని పాస్ట్ పర్ఫెక్ట్ లోను, సెకండ్ జరిగిన యాక్షన్ ని సింపుల్ పాస్ట్ లో చెప్తారు. ఇక్కడ మరొకటి చూడండి, ఆఫ్టర్ వచ్చింది, ఫస్ట్ జరిగిన యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్, సెకండ్ జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్. ఆఫ్టర్ ఫస్ట్ వస్తే ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి, తర్వాత సింపుల్ పాస్ట్ ఉండాలి. ఓకేనా? ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. ముందు ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్, నేను మా ఫ్యామిలీ డాక్టర్ని కలిసాను. ఎప్పుడు? ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్, నాకు సీరియస్ గా ఎక్కువ జబ్బు చేసిన తర్వాత నేను డాక్టర్ని కలవడం జరిగింది. బిఫోర్ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉండాలి. బిఫోర్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్ ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్, నేను డాక్టర్ని కలవడానికి ముందు నాకు తీవ్రమైనటువంటి అనారోగ్యం వచ్చింది. నెక్స్ట్ ఐ హ్యాడ్ ఫాలెన్ సీరియస్లీ ఇల్ పాస్ట్ పర్ఫెక్ట్, బిఫోర్ ఐ మెట్ మై ఫ్యామిలీ డాక్టర్. బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉంది. ఓకేనా? క్లియర్. సో అదే విధంగా మరొక ఎగ్జాంపుల్, ఐ లాక్డ్ ద డోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్. నేను ఫస్ట్ ఈ రెండింటిలో ముందు డోర్ లాక్ చేయడం జరుగుతుందా, బయటికి ఫ్రెండ్ కలిసడానికి బయటికి వెళ్ళడం ముందు జరుగుతుందా? డోర్ లాక్ చేసిన తర్వాత మాత్రమే మనము బయటికి వెళ్తాం. సో ఫస్ట్ జరిగిన యాక్షన్ ఏంటి? తలుపుని లాక్ చేయడం, డోర్ లాక్ చేయడం అనేది ఫస్ట్ జరిగినటువంటి యాక్షన్. సో హియర్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్, ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది. ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్. డోర్ లాక్ చేసిన తర్వాత నేను బయటకు వెళ్ళాను, ఫ్రెండ్ కలిసిన దానికి వెళ్ళాను, సింపుల్ పాస్ట్ టెన్స్ లో. సో ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్. సో ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్ ఉండాలి. బిఫోర్ ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్ ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్. ఓకే, అదే విధంగా ఐ హ్యాడ్ లాక్డ్ ద డోర్ పాస్ట్ పర్ఫెక్ట్, బిఫోర్ మధ్యలో వచ్చింది కాబట్టి ఐ వెంట్ అవుట్ టు మీట్ మై ఫ్రెండ్ ఎట్ ఎ రెస్టారెంట్. సో మధ్యలో బిఫోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎటువంటి కామాలు అవసరం లేదు. ఫస్ట్ బిఫోర్ వచ్చింది కాబట్టి మధ్యలో పంక్చుయేషన్ మార్క్ అనేది అవసరం అవుతుంది, కామా. సో ఈ విధంగా మనకు 9th క్లాస్ లో ఫస్ట్ యూనిట్ లో స్ట్రక్చరల్ ఐటమ్ మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చినారు. ఇవి ఈ విధంగా ఉన్నాయి. వీటిని అన్నింటినీ జాగ్రత్తగా విని మళ్ళీ టెక్స్ట్ బుక్ ని తీసుకొని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. డెఫినెట్ గా ఈ టాపిక్ మీద మీకు ఫుల్ కమాండ్ వస్తుంది. నోట్స్ ని తయారు చేసుకొని నోట్స్ లో రాసుకోండి. ఇదే టాపిక్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అయితే ఎలా ఇస్తారు చూద్దామా? కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎలా ఇస్తారంటే, లేదంటే 10th క్లాస్ ఎగ్జామ్ లో కూడా ఎలా ఇస్తారు. ఆఫ్టర్ ఐ డాష్ ఫెల్ సీరియస్లీ ఇల్ ఐ డాష్ మీట్ మై ఫ్యామిలీ డాక్టర్. చెప్పండి చూద్దాం. ఆఫ్టర్ వచ్చింది, ఆఫ్టర్ తర్వాత ఏముండాలి? పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. షూర్ కదా? ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ అంటే అయి కదా. పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? హ్యాడ్. ఫెల్ పాస్ట్ ఫామ్ ఏంటి? మనం ఇక్కడ చూసుకోండి, ఫాలెన్. ఎప్పుడు బ్రాకెట్ లో ఉన్నటువంటి వర్బ్ V1 లోనే ఉంటుంది. హ్యాడ్ వచ్చింది కాబట్టి ఫాలెన్. ఓకే, సో ఆఫ్టర్ తర్వాత ఎప్పుడు కూడా పాస్ట్ పర్ఫెక్ట్ లోనే ఉండాలి. ఈ స్ట్రక్చర్స్, ఈ రూల్స్ తెలుసు కాబట్టి మీరు దీన్ని ఈజీగా రాయగలిగారు. ఇక్కడ ఫెల్ రాయాలన్నా, ఇంకేం పెట్టాలి, ఏమి విల్ రాయాలన్నా, లేదంటే ఆఫ్టర్ అంటే సింపుల్ పాస్ట్ రాయాలన్నా, కన్ఫ్యూజన్ అనేటువంటిది అవసరం లేదు. ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్. సో ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి కామా తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ దేంట్లో ఉంటుంది? సింపుల్ పాస్ట్ లోనే ఉండాలి. రూల్ కదా. సో మీట్ అనేది వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంది, దీనికి సెకండ్ ఫామ్ మెట్. క్లియరా? అదే విధంగా బిఫోర్ తర్వాత ఎప్పుడు కూడా ఏముండాలని చెప్పుకున్నాము? సింపుల్ పాస్ట్ ఉండాలి. బిఫోర్ తర్వాత సింపుల్ పాస్ట్. బిఫోర్ వచ్చింది, ఇక్కడ గో. బిఫోర్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత బిఫోర్ సింపుల్ పాస్ట్ అంటే వర్బ్ ఏ ఫామ్ లో ఉండాలి? సెకండ్ ఫామ్ లో ఉండాలి. బిఫోర్ ఉంది, ఐ సబ్జెక్ట్ ఉంది, బ్రాకెట్ లో V1 ఉంది. సో V2 రావాలి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? వెంట్. గో వెంట్.
సో ఇక్కడ రెండు బ్లాంక్స్ ఇచ్చున్నా కూడా మనం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆఫ్టర్ తర్వాత పాస్ట్ పర్ఫెక్ట్ రావాలి, తర్వాత సింపుల్ పాస్ట్ రావాలి. ఇలా మనము ఈ స్ట్రక్చర్స్ ఈ రూల్స్ కానీ నేర్చుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీని ఒకసారి పూర్తిగా నేర్చుకొని నోట్స్ రాసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ 9th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, 10th చదువుతున్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఇంటర్మీడియట్లో కూడా వస్తుంది, ఇది ఇంటర్ విద్యార్థులకు కావచ్చు, టెట్, డిఎస్సి లేదంటే పోలీస్ కానిస్టేబుల్స్ ఎటువంటి పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులపైన ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకోవాలని కోరిక ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ మీరు చేసుకొని మీ ఫ్రెండ్స్ని కూడా చేసుకోమని చెప్పండి. ఇలాంటి గ్రామర్ వీడియోస్ మరెన్నో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి గ్రామర్ వీడియోస్ అన్నీ కూడా మీకు అందించబడవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.